వెహికల్స్ లో వాడే బ్యాటరీని దొంగిలిస్తున్న కార్తీక్ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. చంద్రగిరి, తిరుపతి, రేణుగుంట ప్రాంతాల్లో అతను బ్యాటరీని దొంగతనం చేసినట్లు గుర్తించారు. ఆటోనగర్లోని ఓ దుకాణంలో 60 బ్యాటరీలను గుర్తించారు. ఇప్పటివరకు అతను 200 బ్యాటరీలు దొంగతనం చేసినట్లు చెబుతున్నారు. నిందితుడు కార్తీక్ ను అలిపిరి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దగ్గర విపతా ఉంటే ఆ సెక్యూరిటీ చూసి 100 కాల్ చేయడం వల్ల వాళ్ళు పట్టుకోవడం, వాడొచ్చి ఇక్కడికి వచ్చి స్టేషన్ దగ్గర నేను 1500కి నాకు కార్తీక్ అనే అతను 1500 రూపాయలకి నన్ను ఒప్పించుకొని నాకు ఇంకొక ఇద్దరిని అసిస్టెంట్లను ఇచ్చి పంపించాడు అనేసి అని చెప్తున్నాను. ఇప్పుడేమంటాడంటే కార్తీక్ నాకు సంబంధమే లేదంటాడు. నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళాం, వాళ్ళ సైట్ దగ్గరికి వెళ్ళేసి చూస్తే దాదాపు 100 బ్యాటరీలు ఉన్నాయి. 100 బ్యాటరీలు ఇవేందంటే నేను కొన్నాను అంటాడు. ఎవరి దగ్గర కొన్నామంటే నేను కంపెనీ వాళ్ళు వేశారు, అవి వేశారు, ఇవి వేశారు. ఇవన్నీ ఒట్టి అబద్ధాలు. యాక్చువల్గా మాకు మా సీరియల్ నెంబర్లు ఉండే బ్యాటరీలు కూడా ఒక 3 దొరికాయి. అవి కూడా పెట్టుకొని ఉన్నాం మేము. దీనికి ఏం న్యాయం చేస్తారనేది ఇంకా పోలీసు వాళ్ళే చూడాలి. మా యొక్క గత నెలల నుంచి గత సంవత్సరాల నుంచి టిప్పర్ బ్యాటరీలు, రోలర్ల బ్యాటరీలు, జేసీబీ బ్యాటరీలు, ట్రాక్టర్ బ్యాటరీలు, ఆటో బ్యాటరీలు మొత్తం 400 బ్యాటరీల దాకా దొంగతనం జరిగింది. ఆ దొంగను పట్టుకొని అలిపిరి పోలీస్ స్టేషన్లో వేసున్నారు. ఆ దొంగతనం చేయించిన కార్తీక్ కాయలంగడి ఆటో నగర్ అతన్ని స్టేషన్లో కూర్చోబెట్టున్నారు. మాకు ఈ రోలర్లు కానీ, జేసీబీలు కానీ, లారీలు, టిప్పర్ల ఓనర్లకి తక్షణం మాకు న్యాయం జరగకపోతే మేము ఎస్పీ డిఐజీ హైకోర్టు పోయినాక సిద్ధంగా ఉన్నాము. కొన్ని లక్షలు లాస్ అయిపోయింది మాకు ఈ బ్యాటరీలు పోయినందువల్ల. మాకు మెంటల్ టెన్షన్ వచ్చేసింది. రాత్రుల్లో రోడ్ల పైన బల్లి పెట్టాలన్నా మాకు భయం వేసేసింది ఈ బ్యాటరీ దొంగల వల్ల. మాకు తక్షణం న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మేము ఈ విషయాన్ని ఎస్పీ గారికి తీసుకోపోయాము సిద్ధంగా ఉన్నాము.